అనకాపల్లిలో సంచలనం రేకిస్తున్న ట్రాన్స్జెండర్ హిజ్రా దీపు మర్డర్ కేసులో పురోగతి సాధించిన పోలీసులు. హిజ్రా దీపు గత 4 సంవత్సరాలుగా బన్నీ అనే యువకుడితో సహజీవనం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో దీపుపై ఏర్పడ్డ అనుమానం బన్నీ మరో వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో హిజ్రా దీపు బన్నీ మధ్య జరిగిన వివాదంలో బన్నీ ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ట్రాన్స్జెండర్ దీపును అతి కిరాతకంగా నరికి హతమార్చాడు. హిజ్రా దీపు కనిపించకపోవడంతో తోటి సహచరులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో 8 బృందాలుగా అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అగంతకుడు బన్నీ పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. నేడు గురువారం కసింకోట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా, డిఎస్పీ శ్రావణి, కసింకోట సిఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ 17వ తారీఖున జరిగింది. దాని మీద అప్డేట్ చేయడానికి, పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. దేర్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అది చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆన్ 18th మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసింకోట, ఎస్జిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్ వెంటనే రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్ కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. అన్ని గ్రూప్స్ లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. సో ఇన్ టోటల్ 3 లొకేషన్స్ లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయవరం విలేజ్ కసింకోట మండలంలోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర, నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్ తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్, అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్ లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 years, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే కూడా డిసీజ్ తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్ లోనే ఉన్నారు. రీసెంట్ గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫిడిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్ అక్యూజ్ ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్ కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఈ అక్యూజ్డ్ 4-5 days బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు. అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు. అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ 18th ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా 2:30 PM వాళ్ళ మధ్యలో గొడవ జరిగి అతనే ఒక టవల్ తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్. దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్ లో అతని బాడీ కూడా బాత్రూమ్ కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్ లోనే కట్ చేసేసారు. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్. దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్ లోనే 3 places కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ లోనే పడేశారు. And then he absconded from the place. Section 302 of old IPC, మన present BNS ప్రకారం
అండ్ సెకండ్ 201 డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, అన్ని సెక్షన్స్ మనం పెట్టిస్తాం. బిఎన్ఎస్ యాక్ట్ 101 యాక్ట్ 103 అండ్ 238B ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. ఇది మీడియా నోట్ లోనే ఉంటుంది. అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము. బట్ కాంపన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు. బట్ సీఎం సార్, ఆనరబుల్ సీఎం సార్, హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేసు, అన్ఫార్చునేట్ కేసు కాబట్టి మనతో అడిగారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేసు. బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అష్యూర్డ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. సార్, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే పర్సన్ కాకుండా మరొక ట్రాన్స్జెండర్ తో తనకి రిలేషన్ ఉంది, పరిచయం ఉంది అనేది ఒక హైడ్ అవుతున్నటువంటి అంశం. దీని మీద మన అసలు ఉందా మనకి ఇన్ఫర్మేషన్? No, we don't have any such information, Babu. As I told, మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఫర్దర్ ఫ్యాక్ట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాము. అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ద పబ్లిక్ ఆల్సో అండ్ మీడియా ఆల్సో, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేసు సంబంధించి ఉంటే చిన్నది పెద్దది అది కూడా మనం లీడ్ కింద తీసుకుని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.